హలో వ్యూవర్స్, వెల్కమ్ టు hasinikirans హోమ్ అండ్ కిచెన్. నేను ఈరోజు మీకు చూపించేది పుదీనా నిల్వ పచ్చడి ఆర్ మింట్ చట్నీ. మిగతా ఆకుకూరలతో కంపేర్ చేస్తే మింట్ అనేది చాలా అండర్ రేటెడ్ ఆకుకూర. కానీ మింట్లో చాలా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఉన్నాయి అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్లీ మీ డైట్లో మింట్ అనేది ఉండేలాగా చూసుకోండి. అండ్ మీకు ఇంకొక టిప్ చెప్తా. ఈ పచ్చడితో మనం ఇట్లా అన్నంలోనే కలుపుకోకుండా ఇంకొక ఎక్స్ట్రా టిప్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను, సరేనా? ముందుగా 2 కప్స్ మింట్ లీవ్స్, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయ, జీలకర్ర, బెల్లం, చింతపండు, పసుపు, ఆవాలు, ఆయిల్ అండ్ ఇంగువ కూడా కావాలి. సో ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం 1.5 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు 4 చాలా పెద్దవి తీసుకున్నాను. ఇట్లా సన్నగా చీరికల కింద చేసుకుని, అండ్ పండు మిరపకాయలు ఆల్మోస్ట్ 14 తీసుకున్నాము. కారం ఎక్కువ తినేవాళ్ళు 14, కారం తక్కువ తినేవాళ్ళు 12 to 13 ఎండుమిరపకాయలు తీసుకుని మొత్తం ఈ తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో మనం 2 కప్పులు మింట్ లీవ్స్ ఇవనేవి మనం బాగా వాష్ చేసుకొని కొలాండర్లో పెట్టుకొని చిల్లుల గిన్నెలో పెట్టుకొని వాష్ చేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్లో. ఇన్ కేస్ ఆయిల్ తక్కువ అయితే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాం. అట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఆల్మోస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా పల్ప్తో పాటు వేసేస్తాము. అండ్ తుక్కు ఏదైనా ఉంటే కూడా తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, మీకు తగినంతగా చూసుకుని ఉప్పు వేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో బెల్లం ఆల్మోస్ట్ 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పడుతుంది. బెల్లం కూడా మీరు రుచికి తగినంత వేసుకోండి. అండ్ ఉప్పు కూడా ఈ స్టేజ్లో చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బెల్లం అండ్ ఉప్పు అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ తీసుకుని తాలింపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా అట్లయినా వేసేసుకుని ఈ తాలింపులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని మిక్స్చర్ అంతా వేసేసుకుంటే మీకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు టిప్ ఏంటో చెప్పనా? ఇన్ కేస్ మీరు పానీపూరి చేయాలి అని అనుకుంటే మీ దగ్గర పానీపూరి మసాలా లేకపోతే కనుక ఈ మింట్ చట్నీలోని కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే మీకు పానీపూరి మసాలా రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.